ద లార్డ్ యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ కు స్వాగతం. నా పేరు బిందు. ముందుగా హెడ్లైన్స్. బ్లడ్ మూన్, సూపర్ మూన్ కొరకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కనపరుస్తున్న ప్రజలు. రిజర్వేషన్లపై రాజకీయ రంగు పులుముకొని దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. విజయవంతంగా యెరూషలేము యాత్రను ముగించుకొని వచ్చిన 24వ బృందం. సరిహద్దుల నిఘా కొరకు 10 ఇజ్రాయేలీ డ్రోన్లు కొనుగోలు చేసిన భారత్. భారత ఆర్థిక స్థితి ప్రపంచ దేశాల కన్నా మెరుగ్గా ఉందన్న ప్రధాని మోడీ. హ్యాపీ బర్త్డే పాట విశ్వజనీనమైనదని తేల్చి చెప్పిన అమెరికన్ ఫెడరల్ కోర్ట్. పెరూలో దొంగలపై ప్రారంభమైన సోషల్ నెట్వర్క్ ఉద్యమం పక్కదావ పట్టిన వైనం. వివరాల్లోకి వెళితే, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణుడగును అని యోవేలు 2వ అధ్యాయం 31వ వచనంలో ఉన్న ప్రవచనం నెరవేర్పుగా గత 3 పర్యాయాలు ఇజ్రాయేలీల పర్వదినాల్లో చంద్రుడు రక్తవర్ణుడయ్యాడు. గత సంవత్సరం 2014 ఏప్రిల్ 15న పస్కా పండుగ నాడు, అక్టోబర్ 8న సుక్కోతు పండుగ నాడు ఇజ్రాయెల్ దేశంలో రక్తవర్ణ చంద్రుడు కనిపించడం జరిగింది. అలాగే 2015 ఏప్రిల్ 4న పస్కా పర్వదినాన మరొక మారు రక్తవర్ణ చంద్రుడు అగుపించటం తటస్థించింది. ఇదే రీతిగా 2015 సెప్టెంబర్ 28న అంటే సోమవారం మరోమారు ఇజ్రాయేలీల సుక్కోతు పర్వదినం నాడు రక్తవర్ణ చంద్రుడు దర్శనమీయబోతున్నాడు. ఈ 4 పర్యాయాలు వరుసగా రక్తవర్ణ చంద్రుడు అగుపించటం ప్రవచనాల నెరవేర్పని, ప్రభుని 2వ రాకడ మహాదినానికి ముంగుర్తని బైబిల్ పండితులు ఉద్ఘాటిస్తున్నారు. But in an age of globalization in which every conflict sends shockwaves throughout the world, it's what is yet to come that researchers fear the most. According to future projections only possible today, the next occurrence of this anomaly is right around the corner. ఐక్యరాజ్య సమితి 70వ వార్షిక సమావేశాల్లో ప్రపంచ దేశాధినేతలు పాల్గొనగా పోప్ ఫ్రాన్సిస్ సర్వప్రతినిధి సమావేశంలో ప్రసంగించారు. పేదరికం, పర్యావరణంపై పోప్ విస్పష్టంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలని, ప్రకృతి హక్కులను ధ్వంసం చేసే హక్కు మనిషికి లేదని, పేద ప్రజల ప్రయోజనాలు గౌరవించే మరింత మానవీయత అంతర్జాతీయ వ్యవస్థ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఉన్నతమైన ప్రపంచాన్ని నిర్మించుకోవటానికి సంబంధించిన పలు అంశాలు ఆయన ప్రస్తావించారు. We must allow them to be dignified agents of their own destiny. Integral human development and the full exercise of human dignity cannot be imposed. They must be built up and allowed to unfold for each individual, for every family, in communion with others, and in a right relationship with all those areas in which human social life develops: friends, communities, towns, cities, schools, businesses,
unions, provinces and nations. Now, this proposes the right to education, also for girls, who are excluded in certain places. క్రైస్తవులపై వేధింపులు, ఇరాన్ అణు ఒప్పందం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, బాలికల విద్యా హక్కు తదితర కీలక అంశాలపై ఆయన ప్రసంగించారు. అయితే పోప్ తన ప్రసంగంలో ఎక్కడా యేసుక్రీస్తు పేరును ప్రస్తావించకపోవడం క్రైస్తవ ప్రపంచానికి అసంతృప్తిగా మిగిలిపోయింది. ఐక్యరాజ్య సమితి 70వ వార్షిక సమావేశాలు అమెరికాలోని న్యూయార్క్ సిటీలో సెప్టెంబర్ 25న ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన దేశాధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు. వీరిరువురికి ద్వైపాక్షిక సమావేశం లేకపోయినప్పటికీ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉన్న మూలంగా ప్రస్తుత భారత్ పాక్ల మధ్య నెలకొన్న పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ఆయా సందర్భాలు కీలకం కానున్నాయి. ఇరు దేశాలు శాంతియుత అవగాహనకు రావాలంటే కాశ్మీర్ అంశం కీలకమని పాకిస్తాన్ ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా ఏదో రకంగా ప్రపంచానికి తెలియజేయడానికి ఉవ్విళ్లూరుతోంది. భారత్ ఇప్పటికే పాక్తో చర్చలకు పచ్చజెండా ఊపింది. ఇదిలా ఉండగా అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోడీ అమెరికాకు చెందిన టాప్ 47 కంపెనీల సీఈఓలతో జరిపిన విందు సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐ తగ్గిపోతున్న తరుణంలో భారత్లో మాత్రం అందుకు భిన్నంగా 40% మేర ఎఫ్డీఐలు పెరగటంతో భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ దేశాలకు నమ్మకం పెరిగిందన్నారు. భారత సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్, చైనా దేశాల వల్ల తరచూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఆ రెండు దేశాల కంటే మెరుగైన లేదా సమానమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి భారత్కు ఏర్పడింది. ఆ కారణంగా ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఐఏఐ తయారు చేసిన హెరాన్ టీపీ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. 26,000 కోట్ల విలువగల 10 డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. ఐఏఐ సంస్థ రూపొందించిన డ్రోన్లో సరికొత్త వెర్షన్ అయిన ఈ డ్రోన్లు భూమి నుండి దాదాపు 11 కిలోమీటర్ల ఎత్తు నుండి ప్రయాణిస్తూ నేలపైనున్న అతి చిన్న వస్తువును కూడా గుర్తించి ఫోటో, స్కాన్ చేస్తుంది. తదనుగుణంగా ఇవ్వబడిన ఆదేశాలను బట్టి పేలుళ్లు జరపగల ఈ మానవరహిత డ్రోన్ ఒక్కసారి ఇంధనాన్ని నింపుకొని 50 గంటల పైగా ప్రయాణించగలదు. ఇజ్రాయెల్ టెక్నాలజీతో రూపొందించబడుతున్న ఈ డ్రోన్ల రాక వల్ల భారత సరిహద్దుల్లో భద్రత మరింత పటిష్టమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. רלטות לא מגיב 75 קשרים בסדר 80 פיט מצוין 75 60 פיט 40 פיט ఫ్లేర్ התחיל 77 ప్రపంచ అద్భుత కట్టడాలలో ఈఫిల్ టవర్ ఒకటి. ఫ్రాన్స్లోని ఈ సుప్రసిద్ధ కట్టడాన్ని చూసేందుకు ప్రతిరోజు లక్షల మంది టూరిస్టులు ప్యారిస్కు వస్తూ ఉంటారు. అయితే సెప్టెంబర్ 19న ఒక అనుమానిత వ్యక్తి బ్యాగ్తో ఈఫిల్ టవర్ ఎక్కాడు. దీనితో అప్రమత్తమైన ఈఫిల్ టవర్ సిబ్బంది అత్యవసర అలారం మ్రోగించి పర్యాటకులను బయటికి పంపేశారు. యాంటీ టెర్రరిస్ట్ దళాల హెలికాప్టర్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పేట్రేగిపోయిన ఈ తరుణంలో ఇలాంటి సంఘటనలు చిన్నవైనా పెను సంచలనాలకు దారితీస్తున్నాయి. ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలంలో ఉన్నట్టుండి ఇలాంటి పరిస్థితి సంభవించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజలు భయాందోళనకు గురవ్వడం కనిపించింది. The anti-terrorist police closed down for visitors the world-famous Eiffel Tower in Paris on 20 September after a suspected terror threat. Officers said 3 suspected terrorists were spotted climbing the structure with large rucksacks. But after a search which went on all morning, it was thought the terrorists had escaped using parachutes, thereby prompting a theory that they had been extreme sportsmen all along. పెరు దేశంలో ఈ మధ్య కాలంలో పోలీస్ శాఖ నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం జరిగింది.
పెసిలియో రోడ్రిగ్స్ అనే ఆమె ఇంటిలో దొంగ జరపడగా ఇరుగు పొరుగు వారి సహకారంతో అతన్ని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదేసింది. 2 గంటల అనంతరం పోలీసులు వచ్చి దొంగను పట్టుకెళ్లారు. తరువాత అరగంటలోనే ఆ దొంగను విడిచిపెట్టేశారు. దీంతో కోపం తెచ్చుకున్న పెసిలియో ఫేస్బుక్లో ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇక దొంగల గురించి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు, దొరికిన దొంగను పట్టుకుని మనమే శిక్షిస్తే దొంగతనాలు జరగవు, మన భద్రత మనమే చూసుకోవటం ముఖ్యం అన్న ఈమె పిలుపుకు స్పందించిన దేశం యావత్తు దొంగలను పట్టుకోవటం, స్తంభానికి కట్టేయటం, అందరూ కలిసి చితకబాదేయటం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ ఉద్యమం వెర్రితలలు వేస్తోంది. కావాలని పగబట్టి కొంతమందిపై దొంగతనం మోపి ప్రజాశిక్షకు గురిచేస్తున్నారు. పెరూలో కఠినమైన చట్టాలు ఉన్నా ఈ హింసాత్మక ఉద్యమం ఆగడం లేదు. ప్రపంచంలో అత్యధికులు పాడుకునే పాట హ్యాపీ బర్త్డే టు యూ అనే పుట్టినరోజు నాడు పాడుకునే ఇంగ్లీష్ పాట. ఈ రకంగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. అమెరికాకు చెందిన పాటీ హిల్ మిల్డెడ్ అనే సోదరీమణులు 1893లో ఈ పాటను రాసి ట్యూన్ చేశారు. కిండర్ గార్డెన్ బోధకురాలైన పాటీ హిల్ పాటను రాయగా పియానో విద్వాంసరాలైన ఆమె సోదరి మిల్డెడ్ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ అన్న ట్యూన్లో దీన్ని రూపొందించింది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Yay! Happy birthday! Wow! అయితే అనంతరం కాలంలో దీనిపై కాపీరైట్ గొడవలు చాలానే జరిగాయి. అయితే తాజాగా జెన్నిఫర్ నెల్సన్ అనే మహిళా దర్శకురాలు ఈ పాట పుట్టు పూర్వోత్తరాలపై డాక్యుమెంటరీ రూపొందించింది. అయితే డాక్యుమెంటరీలో పాట వాడుకున్నందుకు గాను రాయల్టీ కట్టాలని వార్నర్ సంస్థ జెన్నిఫర్కు నోటీసులు ఇచ్చింది. పాట చరిత్రను గూర్చి తీస్తున్న రాయల్టీ కట్టాలా అని ఆమె కోర్టుకెళ్లింది. ఇది పుట్టినరోజు పాటని, విశ్వజనీనమైన ఈ పాట ఎవరో ఒకరికి చెందదని, ఇది అందరి పాటని కనుక దీనిపై ఇక ఎవ్వరికీ రాయల్టీ కట్టాల్సిన పని లేదని అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్ట్ జెన్నిఫర్ నెల్సన్కు అనుకూలంగా తీర్పు చెప్పింది. సాధారణంగా చాలా మందికి రకరకాల భయాలుండటం మనం చూస్తూ ఉంటాం. ఈ భయాలను ఫోబియా అంటారు. కొందరికి 13వ సంఖ్య అంటే భయం, దీన్ని త్రిస్కైడెకాఫోబియా అంటారు. మరి కొందరికి నీళ్లంటే భయం, దాన్ని హైడ్రోఫోబియా అంటారు. మరికొందరు అతి చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటారు. ఇలా అతి చిన్న విషయాలకు అతిగా స్పందించడాన్ని ఆర్కానోఫోబియా అంటారు. అమెరికాలోని ఇండియానాలో ఏంజెలా కిప్ అనే 35 ఏళ్ల మహిళ కారులో తన 9 ఏళ్ల కొడుకుతో వెళుతోంది. కార్ డ్రైవ్ చేస్తుండగా తన భుజం మీద సాలీడు ప్రాకటం గమనించింది. అంతే, స్టీరింగ్ వదిలేసి రన్నింగ్ కారులోంచి ఒక్కసారిగా బయటకు దూకేసింది. దీంతో షాక్ అయిన కొడుకు కారును కంట్రోల్ చేసే ప్రయత్నంలో బ్రేక్ మీద కాలు వేయబోయి యాక్సిలేటర్ మీద వేశాడు. దీంతో కారు మరో వ్యాన్ను ఢీకొట్టింది. బాలుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న చిన్న భయాలకు అతిగా స్పందించి ప్రాణం మీదకు తెచ్చుకుంది ఈ ఇల్లాలు. ఫోబియాలు ఉన్నవారు తస్మాత్ జాగ్రత్త. క్రైస్తవ్యంపై మత దురహంకారాల దాడులు ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. క్రైస్తవ సంస్థలపై, చర్చిలపై, పాస్టర్లపై, విశ్వాసులపై ఈ దాడులు జరుగుతున్నా ప్రభుత్వాల స్పందన నిరాశాజనకంగానే ఉంది. దీనిపై ఒక స్పష్టమైన ప్రభుత్వాదేశాలు వెలువడనంత వరకు క్రైస్తవులకు రక్షణ లేదు. సెప్టెంబర్ 12న ఛత్తీస్గఢ్లోని చిర్మిర్లోని సెయింట్ జార్జ్ చర్చిపై కొందరు దుండగులు దాడి చేసి చర్చిలోని వస్తువులను ఛిద్రం చేసేశారు. సంఘ కాపరి, విశ్వాసులు వారి పరిరక్షణ కొరకు ప్రార్థించమని కోరుతున్నారు. దేశంలో రిజర్వేషన్లపై రగడ ఉధృతమవుతోంది. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని
హార్దిక్ పటేల్ ఉద్యమించటం, దానికి వ్యతిరేకంగా మరో వర్గం ఉద్యమాలు చేయటంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. దీనిపై కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మనీష్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 21వ శతాబ్దంలో కూడా రిజర్వేషన్లు ఇవ్వటంలో ఔచిత్యమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోప్రక్క ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ రిజర్వేషన్ విధానాన్ని పునఃసమీక్షించాలని అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దీన్ని చాలా ప్రమాదకరమైన ఆలోచనగా అభివర్ణించారు. आरएसएस प्रमुख श्री मोहन भागवत जी का बयान आया और बयान क्या, उनका जो मुखपत्र है आरएसएस का 5 जन और ऑर्गेनाइजर, उसमें एक इंटरव्यू उनका प्रकाशित हुआ और उस इंटरव्यू में उन्होंने जो आरक्षण के प्रश्न पर जो राय रखी उसको देखने का अवसर मिला. उनके इंटरव्यू में जो बातें उन्होंने कही है उससे यह साफ प्रकट होता है कि वे आरक्षण की वर्तमान प्रणाली को ठीक नहीं मानते. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జైదేవ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని, ప్రభుత్వ ఉద్దేశాల్లో కీలకమైన అంశాన్ని వివరిస్తూ ప్రస్తుతం దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ విధానంలో ఎలాంటి మార్పు చేయాలనుకోవటం లేదని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు ఇస్తున్న 50% రిజర్వేషన్లు పోను మిగతా 50%లో ఉన్నత కులాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనం కల్పించే యోచనలు చేస్తున్నామని, సాధ్యాసాధ్యాలను బట్టి వాటిని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని వివరించారు. बीजेपी का रिमोट जनता के हाथ में है और राष्ट्रीय स्वयंसेवक संघ देश के निर्माण के लिए लोग अच्छे तरह से तैयार हो इसकी तैयारी करता है. वो देशभक्ति की पाठशाला है. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఈ రిజర్వేషన్ల ద్వారా అణగారిన వర్గాలు అభ్యున్నతికి చేరుకోవటానికి ఇంకా కొంత సమయం పట్టేలా ఉంది కనుక దేశంలో రిజర్వేషన్లు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఐఏఎస్ అధికారి, పేరు సహాయం. తమిళనాడులోని మదురై జిల్లా మేళూరులో ఆయన ఒకరోజు రాత్రి కాపలాగా శ్మశానంలో నిద్రపోయారు. కారణం అది ఆయన నిజాయితీ, సిన్సియారిటీ. గ్రానైట్ స్కామ్ కేసును డీల్ చేస్తున్న ఈయనకు కొన్ని వాస్తవాలు తెలిసాయి. ఆ స్కామ్లో కొన్ని నరబలులు జరిగాయని, వాటికి సంబంధించిన ఆధారాలు ఆ శ్మశానంలో ఉన్నాయన్న విషయం గ్రహించిన సహాయం ప్రత్యర్థులు వాటిని తారుమారు చేసేస్తారేమోనన్న ఉద్దేశ్యంతో కాపలాగా శ్మశానంలో పడుకుని మర్నాడు ఆ సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారు. ఇదే కాక పలు సందర్భాలలో ఆయన ఖచ్చితంగా వ్యవహరించి అనేకుల మన్ననలు పొందుకున్నారు. నిజమైన క్రైస్తవ విశ్వాసిగా తన యథార్థతను కాపాడుకుంటూ తమిళనాడులో ఈ ఐఏఎస్ ఆఫీసర్ నిజాయితీపరునిగా మంచి పేరు సంపాదించుకున్నారు. క్రైస్తవులుగా మనమంతా వారిని అభినందించి తీరాల్సిందే. సెప్టెంబర్ 6న ప్రారంభమై అక్టోబర్ 4 వరకు జరుగుతున్న సండే స్కూల్ కాంపిటీషన్స్ వచ్చే ఆదివారంతో ముగియనున్నాయి. 3 నుండి 14 ఏళ్ల బాలబాలికలకు సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఛాంప్స్ ఫర్ క్రైస్ట్ పేరున అన్ని సంఘాల వారికి వైఎంసీఏ ఆధ్వర్యంలో సండే స్కూల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. కంఠత వాక్యాలు, ఫ్యాన్సీ డ్రెస్, పెయింటింగ్, ఫిల్మ్ మేకింగ్, స్కిట్స్, క్విజ్, గేమ్స్, గ్రూప్ మరియు సోలో సింగింగ్ తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్లలో వేరువేరుగా ఈ పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలకు 7032819196, 9848024293 నంబర్లలో సంప్రదించవచ్చు.
ఆరాధన టీవీ క్రైస్తవ సమాజ సేవార్థమై నిర్వహిస్తున్న వివిధ సేవా విభాగాలలో 2 ప్రధానమైన విభాగాలు ఆరాధన ఫ్యామిలీ కౌన్సిలింగ్ మరియు ఆరాధన మ్యాట్రిమోనీ. ఈ 2 విభాగాలకు క్రైస్తవ సమాజం నుండి విశేషమైన స్పందన లభిస్తోంది. కుటుంబాలలో చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల ఏర్పడుతున్న కలతలను తొలగించుకోవటంలో ఆరాధన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ విశేషంగా పాటుపడుతోంది. కాపురములో కలతల, భార్య భర్త మధ్య భేదాభిప్రాయాల, దాంపత్య జీవితంలో మనస్పర్ధల, బంధువర్గంతో మాట పట్టింపుల, బిడ్డల పెంపకంలో ఇబ్బందుల, వివాహానికి ముందు ఇరువురి మధ్య అవగాహన కోరుకుంటున్నారా? కుటుంబ నేపథ్యంలో తలెత్తే ఎన్నో సమస్యలకు దైవిక పరిష్కారం, ప్రార్థనాపూర్వక సలహాలు అందించడానికి అనుభవజ్ఞులైన ఫ్యామిలీ కౌన్సిలర్లతో ఆరాధన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ మీకిప్పుడు అందుబాటులో ఉంది. 9000774891 నంబర్లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. బిబ్లికల్ వేలో మీ సమస్యలను పరిష్కరించుకోండి. అలాగే వధూవరుల ఎంపికలో మధ్యవర్తి ప్రమేయం లేకుండా ఆరాధన మ్యాట్రిమోనీ అందిస్తున్న సహకారాన్ని అందరూ ఎంతగానో శ్లాఘిస్తున్నారు. పెళ్లి సంబంధం వెతకాలి, ఎక్కడైనా తిరుగుతాం. మధ్యవర్తులు నమ్మగలమా? తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మధ్యవర్తులు లేకుండా మనకు నచ్చిన సంబంధాన్ని మనమే చూసుకోవడానికి వీలవుతుందా? అవును, వీలవుతుంది. ఆరాధన మ్యాట్రిమోనీ ద్వారా. మరిన్ని వివరాలకు 7702377707 800897705. ఈ 2 విభాగాల నుండి మీరు కూడా ఏదైనా సేవలు అందుకోవాలని ఆశిస్తే 7703777707 లేదా 9000774891 నంబర్లలో సంప్రదించవచ్చు. సెప్టెంబర్ 25వ తేదీ తెల్లవారుజామున ఆరాధన హోల్లాండ్ టూర్స్ 24వ బృందం తమ యెరూషలేము యాత్రను విజయవంతంగా ముగించుకుని క్షేమంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు సారథ్యంలో ఈ బృందం 10 దినాల పాటు జోర్డన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఈజిప్ట్ దేశాలలో యాత్ర చేసి బైబిల్ చారిత్రాత్మక ప్రదేశాలన్నిటినో దర్శించి రావటం జరిగింది. ఆరాధన టీవీ ప్రేక్షకులందరికీ ప్రైజ్ లార్డ్, షాలోమ్. నేను డాక్టర్ మాధురి విశాఖపట్నం నుంచి, మా అమ్మగారు నిర్మలాదేవి గుంటూరు నుంచి. మేమిద్దరం కలిసి ఇజ్రాయెల్ హోలీ ల్యాండ్ ట్రిప్కి వెళ్ళి రావడానికి దేవుడి కృప చూపించినందుకు ముందుగా దేవునికి వందనాలు. మా ట్రిప్ అంతా చాలా చాలా బాగా జరిగింది. ఆత్మీయంగా చాలా మేము బ్లెస్సింగ్ పొందినాము. ఆ యేసయ్య నడిచిన స్థలాలన్నీ నడుచుటకు దేవుడు మాకిచ్చిన ఈ భాగ్యానికి బట్టి ధన్యత. నా పేరు వెంకట్రామరెడ్డి. అన్ని నేనప్పటిగా నేను ఇది దినం జోర్దాన్ నదిలో బాప్తిజం తీసుకున్నాను. తర్వాత రాజుగారి ఆధ్వర్యంలో అన్ని స్థలాలు సంతోషకరంగా చూసాము. సెప్టెంబర్ 15 వెళ్ళాము, సెప్టెంబర్ 25 మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఈ 10 రోజులు చాలా ఆత్మీయంగాను, దేవుడు తిరిగిన ప్రదేశాలు పరిశుద్ధంగాను అన్నీ బాగా చూసాము. ఆయన జన్మస్థలము, ఆయన యొక్క మరణించిన స్థలమును చూచి ప్రభును స్తుతించి రావటానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ క్షేమ కొరకు తోడుకొచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ లో ఈ యొక్క 24వ బ్యాచ్ ఈ సెప్టెంబర్ మాసం 15వ తేదీ తెల్లవారుజామున ఇదే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి 48 మంది బృందమైనటువంటి మేము క్షేమముగా మేమందరం కూడా సజీవ లెక్కలో మరలా తిరిగి ఇక్కడికి తీసుకుని వచ్చిన దేవదేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దాం అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తరువాతి బృందం 25వ బృందం ఆరాధన హోల్లాండ్ టూర్స్ సిల్వర్ జూబ్లీ బృందం. ఈ సిల్వర్ జూబ్లీ బృందం అక్టోబర్ 9న హోలీ ల్యాండ్ యాత్రకు సంసిద్ధమవుతోంది. అలాగే అక్టోబర్ మాసంలో 20వ తేదీ తరువాత ఆరాధన హోల్లాండ్ టూర్స్ 26వ బృందం యెరూషలేం యాత్రకు బయలుదేరనుంది. ఈ 2 బృందాలకు కూడా సీట్ల బుకింగ్ ముగిసింది. ఈ బృందాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సంవత్సరపు ఆఖరి బృందం 27వ బృందం నవంబర్ మాసంలో యెరూషలేం యాత్రకు బయలుదేరేందుకు సిద్ధపడుతోంది. ఈ బృందానికి సంబంధించి కొన్ని సీట్లు ఇప్పటికే రిజర్వ్ అయ్యాయి, మరికొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి. కనుక పాస్పోర్టు ఉన్నవారు తక్షణమే సీట్ రిజర్వేషన్ కొరకు, టూర్ వివరాల కొరకు 7702
774477 7702 777787 నంబర్లలో సంప్రదించండి. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యూసీవీ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్లడ్ మూన్, సూపర్ మూన్ కొరకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కనపరుస్తున్న ప్రజలు. రిజర్వేషన్లపై రాజకీయ రంగు పులుముకొని దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. విజయవంతంగా యెరూషలేము యాత్రను ముగించుకొని వచ్చిన 24వ బృందం. సరిహద్దుల నిఘా కొరకు 10 ఇజ్రాయేలీ డ్రోన్లు కొనుగోలు చేసిన భారత్. భారత ఆర్థిక స్థితి ప్రపంచ దేశాల కన్నా మెరుగ్గా ఉందన్న ప్రధాని మోడీ. హ్యాపీ బర్త్డే పాట విశ్వజనీనమైనదని తేల్చి చెప్పిన అమెరికన్ ఫెడరల్ కోర్ట్. పెరూలో దొంగలపై ప్రారంభమైన సోషల్ నెట్వర్క్ ఉద్యమం పక్కదావ పట్టిన వైనం. ఇవి నేటి యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ విశేషాలు. ఫ్రాంక్లిన్ పుల్లా ఫౌండేషన్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాతో పంచుకోండి. మీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ విశేషాలు మాకు తెలియచేయండి. ఈమెయిల్ చేయండి ucv@aradhanatv.com లేదా రాజేష్ తాతపూడితో 7702 777797 నంబర్లో కానీ బి రమేష్ బాబుతో 9000774892 నంబర్లో కానీ మాట్లాడండి. మరిన్ని విశేషాలతో వచ్చే యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఆధ్యాత్మిక నేస్తం, ఆత్మీయ వాక్కుల స్వాస్థ్యం, ఆరాధన టీవీ.